నాగపూర్లో ఈ నెల 28న జరిగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి గార్డెన్లో సన్నాహక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇక సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి గార్డెన్ లో ఉన్నాం. ఇదే వేదిక దగ్గర ఇప్పుడు నాగపూర్ లో జరిగేటటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి ఒక సన్నాహక శిబిరం ఏదైతే ఉందో ఆ సన్నాహక శిబిరం ఇదే వేదికలో జరగబోతోంది. దాదాపుగా ఈ యొక్క సన్నాహక శిబిరానికి మొదటిసారిగా రాష్ట్ర మంత్రులు ఆదిలాబాద్కి ఒకేసారి 3 మంత్రులు కూడా రానుండడం విశేషం. ఇప్పటికైతే దాదాపుగా 3 గంటలకు వచ్చేటటువంటి ఒక అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కానీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే ఇక్కడైతే కార్యకర్తలందరూ కూడా ఫస్ట్ టైం ఇక్కడికి మంత్రులు వస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే ఒక రకంగా సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఒక హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉత్సాహం అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే కనబడుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మండలాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల బేల, తర్వాత జైనాథ్, మావల, తర్వాత ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ పట్టణం నుంచి కూడా భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు అయితే కదిలొచ్చారు. మనం చూస్తున్నాం అక్కడ గుంపులుగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడెప్పుడు సభ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడైతే తమ అభిమాన మంత్రులు, నాయకులు వాళ్ళ రాక కోసం అయితే ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ శ్రేణుల కోసం, కాంగ్రెస్ అభిమానుల కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, అలాగే భారీ సంఖ్యలో రానున్నటువంటి ఒక ప్రజల కోసం కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఒక అన్ని వసతులు కూడా ఇటు ఒకవైపు చూస్తే మంచినీటి వసతి, అలాగే మధ్యాహ్నం వచ్చినటువంటి వాళ్ళకి భోజన సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కూర్చొని ఏదైతే సమావేశం ఉంటుందో ఆ సమావేశానికి సంబంధించినటువంటి ఒక పూర్తి మంత్రులు ఏం మాట్లాడతారో ఆ మాటలని వినేందుకు కూడా భారీ సంఖ్యలో అయితే మంచి సౌండ్ సిస్టమ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఇక్కడ మహిళలకి, తర్వాత పురుషులకి వేరువేరుగా కూడా ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా చూస్తే ఇక్కడైతే ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి గార్డెన్లో మాత్రం ఏర్పాట్లు అయితే ఓవరాల్గా పూర్తయ్యాయి. ఇక కేవలం నాయకుల కోసం, వాళ్ళ రాక కోసం మాత్రమే ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మనకి ఇప్పుడే సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లోనే నాయకులకు, తర్వాత మంత్రులు, తర్వాత నాయకులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా త్వరలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే భోజన విరామం తర్వాత ఆల్రెడీ ఇక్కడ భోజనాలు కూడా అయిపోయినాయి కాబట్టి భోజన విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉండే అవకాశం ఉందన్నట్టుగా సమాచారం అందుతుంది. అందుకు తగ్గట్టుగానే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఓవరాల్గా చూస్తే మటుకు ఈ యొక్క ఏదైతే నాగపూర్లో జరిగేటటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ ఉందో ఆ సభనైతే పూర్తి సక్సెస్ చేసేందుకు దాదాపుగా అక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు అయితే అక్కడ నాగపూర్లో కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే నాగపూర్లో కేంద్ర ప్రముఖులు కూడా అక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 10 లక్షల మందితో భారీ ర్యాలీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఆదిలాబాద్లోని ఏదైతే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి కూడా ఈ యొక్క కమిటీలో ఏదైతే అక్కడ ఏర్పాటు నిర్వహణ కమిటీలో సభ్యుడిగా చోటు దక్కడంతో ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి మన చైర్మన్ గా ఉన్నటువంటి ఒక మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో ఇక్కడైతే సన్నాహక సమావేశం అక్కడ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలి, అక్కడ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి, నాయకులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి అవుట్, ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా పూర్తిగా దాదాపుగా 3 రోజుల పాటు అక్కడే ఉండి కూడా ఆ ఏర్పాట్లన్నీ కూడా వీళ్ళంతా సమీక్షించుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక సమీక్ష సమావేశమే ఈ రోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే మొత్తం పూర్తయ్యాయి. ఓవరాల్ గా ఇది ఇక్కడి ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి గార్డెన్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.